పానీపూరి బఠానీ మసాలా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి చూసుకుందామండి. ఇంట్లోనే చాలా టేస్టీగా, హైజీనిక్‌గా చేసుకుందామండి. బయట మనకంత హైజీనిక్‌గా ఉండదు కదా! ఎప్పటికప్పుడు చాలా ఈజీ ప్రాసెస్‌లో చూపిస్తానండి. మనం చాలా ఈజీ ప్రాసెస్‌లో చేసుకోవచ్చు. బఠానీ నానబెట్టుకోవాలండి. ఒక ఓవర్ నైట్ అనేది మనం బఠానీ నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని ఇలా కుక్కర్‌లో వేసుకొని బఠానీ అండ్ ఆలు వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. ఇది కుక్ అయ్యేలోపు దానికి కావాల్సిన మసాలా ఐటమ్స్ ఏమేమో చూసుకుందాము. ఒక 2 టమాటోస్ కట్ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. చూడండి, కొత్తిమీర, పుదీనా అవన్నీ రెడీ చేసి పెట్టుకుందాము. మనం ఆలోపు బఠానీ కుక్ అయిపోతాయి. చూడండి, మనకు బఠానీ కూడా కుక్ అయిపోయాయి. బఠానీ అండ్ ఆలు నేను ఒకే చోట వేసి కుక్ చేశానండి. బఠానీ ఓవర్ నైట్ నానబెట్టాలండి. అయితేనే తొందరగా కుక్ అవుతాయి. అప్పటికప్పుడు అంటే అంత మంచిగా అంత స్మూత్గా కుక్ అవ్వవు. చూసారా, ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టాను నేను. ఆలు అండ్ బఠానీ 2 ఒకే చోట వేసి కుక్ చేశాను. 1 టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. చూడండి, ఇవి మనకు కుక్ అయిపోయాయి. ఇప్పుడు పోపుకి రెడీ చేసుకుందాము. స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకుందాము. చూడండి, జీలకర్ర చిటపటలాడుతుంది. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాము. హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. కొద్దిగా ఇవి ఫ్రై అయ్యేంత వరకు, గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉండండి. తర్వాత సిమ్లో పెట్టేసుకోండి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చినప్పుడు టమాటోస్ వేసుకుందాము. చూడండి, మనకు ఆనియన్స్ అనేది ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు టమాటో అండ్ కరివేపాకు కూడా వేసేసుకొని మంచిగా ఇవి ఫ్రై అయ్యేంత వరకు, గ్రేవీ లాగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూసారా, ఇలా కలుపుతూ ఉండాలి. మంచిగా కలుపుతూ ఉంటే ఫ్రై అయిపోతాయి. ఆనియన్స్ అనేది మనకు టమాటోస్ ఆనియన్స్ అనేది మంచిగా ఇలా గ్రేవీ లాగా కావాలి. థిక్ గ్రేవీ లాగా కావాలండి. కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఇందులో మసాలాస్ ఏమేమి వేయాలో నేను చూపిస్తాను. చూడండి, ఇది పానీపూరి మసాలా అనేది మనకు చాట్ దొరుకుతుందండి బయట. ఇది ఒకటి తీసుకొచ్చుకొని ఇది ఒక 1 టీ స్పూన్. ఇందులోకి బ్లాక్ సాల్ట్ మాత్రమే యూజ్ చేయండి. అయితే మనకు బయట పానీపూరి టేస్ట్ వస్తుంది అన్నట్టు. మనం డైలీ రెగ్యులర్గా యూజ్ చేసుకునే సాల్ట్ కంటే పానీపూరి మసాలా సాల్ట్ అంటే బ్లాక్ సాల్ట్ దొరుకుతుంది. చాట్ మసాలా కూడా దొరుకుతుంది బయట మనకి. ఎక్కడైనా మాల్స్లలో కానీ, నేషనల్ మార్ట్లో కానీ, డీమార్ట్లో కానీ ఎక్కడైనా దొరుకుతుందండి. ఇది అవైలబుల్ ఉంటుంది. 1 టీ స్పూన్ నేను బ్లాక్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఓన్లీ బ్లాక్ సాల్ట్ మాత్రమే వేయండి. అయితేనే మనకు బయట టేస్ట్ అనేది వస్తుందండి, లేకపోతే రాదు. మనం రెగ్యులర్గా యూస్ చేసుకునే సాల్ట్ వేసుకుంటే పానీపూరి టేస్ట్ అనేది మనకు బయట టేస్ట్ అనేది రాదు. 1 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకుందాం. నేను చూపించాను కదా ఇంతకుముందు చాట్ మసాలా 1 టీ స్పూన్, బ్లాక్ సాల్ట్ 1 టీ స్పూన్. చూసారా, ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా కలుపుకుందాము. ఇవి ఫ్రై అయ్యేంతవరకు. చూసారా, మనకు టమాటోస్ కూడా మంచిగా గ్రేవీ లాగా అయిపోయాయి. ఒక 2 టీ స్పూన్ కారం, చిన్న టీ స్పూన్ అండి. పెద్దగా ఉంటే 1 టీ స్పూన్ సరిపోతుంది. ఒక 2 టీ స్పూన్ కారం వేసాను నేను. కొద్దిగా చిటికెడంతా పసుపు వేసుకొని అన్నీ కలిసేలాగా కలుపుకుందాం. చూడండి, నేను చెప్పిన కొలతలతో చేయండి, కరెక్ట్గా సరిపోతుందండి. 1 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్, 1 టీ స్పూన్ చాట్ మసాలా. నేను చిన్న స్పూన్ తీసుకున్నాను కాబట్టి 2 వేసాను. 1 టీ స్పూన్ వేసినా సరిపోతుంది. 1 టీ స్పూన్ కారం, చిటికెడంత పసుపు వేసుకొని ఇవన్నీ కలిసేలాగా కలుపుకుందాం. చూడండి, మనకు టమాటోస్ అనేవి మంచిగా థిక్ గ్రేవీ లాగా అవుతున్నాయి. చూసారా, ఇలా అవ్వాలి. చూడండి, ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకొక 1-2 మినిట్స్ పెట్టేద్దాం. ఇలానే సిమ్లో పెట్టేద్దాం. ఇప్పుడు సిమ్లో పెట్టేసి కుక్ చేద్దాం. ఇది మనకు ఈ గ్రేవీతోటి మనకు బఠానీ మసాలా టేస్ట్ అనేది వస్తుందండి. చూడండి, మనకి ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోవడానికి వచ్చింది. ఇప్పుడు మనం ఆలు అనేది స్మాష్ చేసి పెట్టుకుందాం. ఇంతకుముందు మనం ఆలు బఠానీ అనేది కుక్ చేసి పెట్టుకున్నాం కదా, ఆలు అనేది పొట్టు తీసి ఇలా స్మాష్ చేసి పెట్టుకుందాం. ఆలు కూడా వేసేసి కలిసేలాగా కలుపుకుందాం. చూసారా, ఇలా ఆలు బాగా స్మాష్ అయిపోవాలండి. మనకు తింటుంటే బఠానీ గ్రేవీ అనేది మంచిగా జ్యూసీగా మంచిగా ఉంటుంది అన్నట్టు. ఇంట్లోనే అప్పటికప్పుడు ఒక 10 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. చాలా ప్రాసెస్ ఏం పట్టదు. మనం బఠానీ అనేది నైట్ నానబెట్టేసుకున్నాం అనుకోండి, ఒక 10 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. బఠానీ వాటర్ కానీ మసాలా కానీ ఒక 10 మినిట్స్ టైం పట్టుద్ది అంతే. చూడండి, కుక్ చేసుకున్న బఠానీస్ వేసుకుంటున్నాను నేను. వాటర్ తీసేసి వేసుకోవాలండి.
ఇలా బఠానీ వేసేసి కలిసేలాగా కలుపుకుందాం. చూడండి మీకు అన్నీ కరెక్ట్గా సరిపోయాయా లేదా అనేది ఒకసారి చూసుకొని ఇప్పుడు చెక్ చేసుకొని ఏదైనా తక్కువగా ఉంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. నాకైతే అన్నీ సరిపోయాయండి, కరెక్ట్గా సరిపోయాయి. చూడండి ఒక 5 మినిట్స్ ఇలా మంచిగా కుక్ అయ్యేలాగా ఉంచేద్దాం. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ మనకు కుక్ అయిపోయిందండి. పైనుండి కొత్తిమీర పుదీనా యాడ్ చేసేసుకొని బౌల్లో సర్వ్ చేసుకునేది అంతే. ఇంతే అండి పానీపూరి బఠానీ మసాలా. చాలా ఈజీ ప్రాసెస్లో తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. మనకు బయట ఏ టేస్ట్ అయితే వస్తుందో అదే టేస్ట్ అనేది మనకు ఇంట్లో కూడా వస్తుంది. మనం ఇంట్లో చాలా హైజీనిక్గా నీట్గా ఇంట్లో చేసుకోవచ్చండి. బయట వాళ్ళు ఎక్కడంటే అక్కడ చేతులు పెట్టేసి ఇచ్చేస్తారు కదా. ఇంతే అండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.